మీ పేరు బ్రదర్? కుర్వ పల్లయ్య ఎక్కడి నుంచి? నార్కర్నూలు పార్లమెంట్ నుంచి. ఎట్లా ఉండబోతుంది నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి? ఈసారి నార్కర్నూలు పార్లమెంట్ నుంచి మన గులాబీ జెండా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 100% ఎగురుతుంది. మరి ఇవాళ కేసీఆర్ గారు కూడా ఒక మంచి చదువుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇవాళ నాగర్కర్నూలు పార్లమెంట్లో ప్రజలు అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయినామని గోసపడతా ఉన్నారు. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఏళ్ళకెళ్ళి నుంచి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆయన గొంతు చించుకొని పేగులు మెడకేసుకొని నేను పాలమూరు బిడ్డనని మొత్తుకుంటుండు కదా. నీకు ఇజ్జత్ మానం మర్యాద ఉంటే నువ్వు పాలమూరుకి ఏం చేసినావో చెప్పు. నువ్వు 100 పార్టీలు మార్చి ఈరోజు పాలమూరు బిడ్డనని చెప్పుకొని నువ్వు కథలు పడుతున్నావు. ఇవాళ నువ్వు మోడీకి వంగొంగి దండాలు పెడుతున్నావు కదా. మరి అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించు నీకు దమ్ముంటే. మరి ఇవాళ నువ్వు ఒకటే పేగులు మెడకేసుకొని తిరుగుతా అని ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఎవరిని పేగులు మెడకేసుకొని తిరుగుతావు? నువ్వు ఏం కథ నాకు అర్థం కాదు. ఇంకోటి పాలమూరు అని చెప్పుకోవడానికి మాకు కూడా సిగ్గు చేయడం అనిపిస్తుంది నువ్వు అట్లా ఆ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే. ఇవాళ ఏమన్నా రాష్ట్రంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు 6 గ్యారంటీలను మోసం చేసి 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం, మొత్తం దగాకోరు మాటలు మాట్లాడి అబద్ధపు మాటలు మాట్లాడి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినావు. నువ్వు 100 రోజుల్లో చేస్తున్నావు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసినావు నువ్వు 100 రోజుల్లో? నువ్వు ఇచ్చిన గ్యారంటీ ఏదన్నా ఇంప్లిమెంట్ చేసినావా చెప్పు. నువ్వు దమ్ముంటే చెప్పు. ఇవాళ నువ్వు అడ్డగోలుగా మాటలు మాట్లాడని నేర్చుకున్నావు తప్ప ప్రజలపైన నీకు సోయి లేదు, ప్రజల అభివృద్ధి పైన దృష్టి లేదు, ప్రజలకు ఏదైనా చేయాలనేది కూడా లేదు. ఇంకొకటి నువ్వు ఏం చెప్పినావు, డిసెంబర్ 9 తర్వాత మీరు పోయి బ్యాంకులో పోయి 2 లక్షలు తెచ్చుకొని మాఫ్ చేస్తాను. నువ్వు డిసెంబర్ 9 మళ్ళీ జనవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, మళ్ళీ ఆగస్టుకు పోయినావు. అంటే నిన్ను ఎట్లా నమ్మాలా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను ఏ విధంగా నమ్ముతారు? ఎన్ని అబద్ధాలు చెప్తావు? మళ్ళీ ఆగస్టు 15 తర్వాత నేను రుణమాఫీ చేస్తా అంటే ఇదంతా ఎన్నికల స్టంట్ కోసమే తప్ప నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒరగబెట్టేది ఏం లేదు. నీ వల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. ఇవాళ మేము కూడా చిక్కుపడుతున్నాం. నాది పాలమూరు నాకు చెప్పుకుంటున్నాడు కానీ మా పాలమూరు నుంచి నువ్వు ముఖ్యమంత్రి దౌర్భాగ్యం అనిపిస్తుంది. నీ లాంగ్వేజ్, నీ కథ, నువ్వు పాలమూరు కూడా ఏం చేయలేవు. నువ్వు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఇట్లా పార్టీలు మార్చిన ఊసరవెల్లి లాంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ నువ్వు కేసీఆర్ గారిని ఒక రాష్ట్రాన్ని సాధించిన రథసారథిని అధినేతను పట్టుకొని నువ్వు ఇష్టం ఉన్నట్టు లాంగ్వేజ్ మాట్లాడి నువ్వు బీఆర్ఎస్ గోడలు బద్దలబడి నీ దమ్ముందా నీకు? ఇవాళ కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక సాధకుడు. ఇవాళ దేశంలో 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే ఏం మామూలు విషయం కాదా? నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ఏడ ఉండవు, నీ బతికెంత నువ్వెంత నాకు అర్థం కాని పరిస్థితి. ఇవాళ అంటే నువ్వు పేగులు మెడకేసుకొని తిరుగుతావు. నువ్వు ఎవరిని పేగులు మెడకేసుకొని తిరుగుతావు చెప్పు. నీ పేగులు మెడకేస్తారు 2 రోజులు పోతే ప్రజలు. నువ్వు ఫస్ట్ ప్రజలకి ఏమైనా అభివృద్ధి చేస్తే చెప్పు. ఇవాళ నువ్వు బోనస్ అన్న వరి పంటకి ఇవాళ రైతులు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు అసలు కళ్ళ మీద బట్టేసుకొని ఆరాం పండుకునే 24 గంటలు నాణ్యమైన కరెంటు, అసలు వాటర్ తాగడానికి మిషన్ భారత ఇంటింటికి నల్ల ఇచ్చిండు. ఈరోజు ఊర్లలో నీళ్ళు బిందెలు పట్టుకొని పోతున్నారు ఆడవాళ్ళు. అసలు తిట్టుకుంటున్నారు నిన్ను. అసలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి, దొంగ హామీలు ఇచ్చి, దొంగ గ్యారెంటీలు చెప్పి, ఇవాళ దగా కోరుకు మాటలు చెప్పి ఇవాళ ప్రభుత్వం ఫామ్ చేసినావు. ఇప్పుడు నువ్వు ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు? మరి ఇవాళ వరి పంటలు ఎండిపోతున్నాయి. వరి పంటలు చూసే దిక్కులేదు నీకు. పోయి నువ్వు క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నావా? ఇవాళ ప్రజల పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయి. ఇవాళ నష్టపోయిన ప్రజలకు నువ్వు నష్టపరిహారమి. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఏ రైతుకు కష్టం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా కూడా ఎల్లవేళలా ఆదుకున్నాడు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం 100 పథకాలు తీసుకొచ్చి ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామం, మారుమూల గ్రామానికైనా సరే ప్రతి పేదింటి గడప కూడా ఏదో ఒక పథకం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ కేసీఆర్ కిటికాన్ నుంచి ఎక్కడ ఒక రైతు బయటికి వెళ్ళకుండా రైతుకి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మళ్ళీ ఇవాళ మీరు ఏ పథకం ఇచ్చినారు చెప్పండి? ఇవాళ ఉద్యమకారులకి 200 గజాల ఇల్లు అంటారు. మీరు ఎక్కడ ఉద్యమకారులకు ఇస్తున్నారు? ఎవరిని చూస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. విద్యార్థులకు 5 లక్షలు అంటారు. ఇవాళ గురుకులలో విద్యార్థులు చనిపోతున్నారు. మన ప్రశాంత్ అనే వ్యక్తి చనిపోతున్నాడు. మీరు ఎక్కడ గురుకులని పరిశీలన చేస్తున్నారు? ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత 1024 గురుకులాలు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి ఆ గురుకులాల పరిస్థితి ఏంది? నువ్వు ఊపిరితంతుడు సమావేశాలేనా ఎప్పుడు? ఏమన్నా అంటే నేను పాలమూరు బిడ్డని అంటావు. నువ్వు పాలమూరు కూడా ఏం చేసినావు చెప్పు. నువ్వు బతుకు పాలమూరులో ఏం చేసినావు చెప్పు. పాలమూరులో కూడా అన్ని దొంగ పనులే చేసినావు. నువ్వు ఎక్కడ కూడా ఏమీ ఇజ్జత్ చేయలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సవాల్ ఇస్తున్న పాలమూరు బిడ్డగా, నేను కూడా పాలమూరు బిడ్డగా మాట్లాడుతున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలమూరు ఎన్నో ఏళ్ళకి నీళ్ళకు కూడా గోస పడినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి ఆ ప్రాజెక్టుకు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇవాళ మోడీ గారి కాలు మొక్కుతున్నావు కదా. మోడీ గారితో దొంగ ఫారెన్లో పోయి దొంగ జతలు కట్టి తిరుగుతున్నావు కదా. మరి నీకు దమ్ము ఉంటే ఆ ప్రాజెక్టుకి జాతీయ హోదాని ప్రకటించమని చెప్పు.
పోయి అడుగు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం బీక్తున్నారు మీరంతా నాకు అర్థం కాదు. ఇవాళ రాష్ట్రాన్ని అల్లాకుల్లాలని చేసి ఒకటే ఎన్నికల స్టంట్ తప్ప మీరు ఇచ్చే బతుకులే కాదు, మీవి ఇచ్చే బతుకులే కాదు ఎన్నికల స్టంట్. ఇప్పుడు రుణమాఫీ 2 లక్షలు లాంటివి మళ్ళీ ఆగస్టుకి ఎందుకు పోయినావే, పీకనికి పోయినావా? మరి ఇప్పుడు రైతులకి 3 ఎకరాలకు ఇప్పుడు రైతులకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు రైతు బంధు వేయాలా, నువ్వు వేసినావా? నీ బతుకు 2 ఎకరాలు 3 ఎకరాలు వేసి ఆపినావు, రైతులు కొట్టుకొని చేస్తున్నారా? ఇది నీ పరిస్థితి. నువ్వు అన్ని అబద్ధపు మాటలు అసత్యపు మాటల్లో మాట్లాడి ఇవాళ రాష్ట్రంలో వచ్చినావు. నీ 100 రోజుల్లో తెలిసిపోతుంది. ప్రజలు చీదరించుకుంటున్నారు, ఉమ్మిస్తున్నారు నిన్ను. ప్రజలు అసలు నిన్ను అసహించుకుంటున్నారు. ఇవాళ ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన అని ఇవాళ కేసీఆర్ గారిని పోగొట్టుకొని చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ దాంట్లో వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళే ఏకనాథ సిండలు ఉన్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళే దొంగలు ఉన్నారు. అంతా వాళ్ళకే పడదా? ఇప్పుడు దళితులను అవమానిస్తారు, బీసీలను అవమానిస్తారు, అంత రెడ్ల పాలన అంటున్నారు. ఇదంతా ఎక్కడిది? ఈ వ్యవస్థ ఎక్కడిది? కేసీఆర్ గారు నాయకత్వంలో అన్ని వర్గాలు కూడా సమానత్వంగా అనుకూలంగా పరిపాలించినటువంటి గొప్ప నేత కేసీఆర్ గారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవి దేశానికి దిక్చూసి ఇవాళ రాష్ట్రంలో ప్రజలు గోసపడి ఇవాళ ఎంతైతే బాధపడుతున్నారో ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు 17 ఎన్నికల్లో 17 సీట్లలో కూడా ఖచ్చితంగా మెజార్టీ సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి ప్రజలు కేసీఆర్ గారిని గెలిపిస్తారు 100%. అంటే గతంలో చేసిన తప్పిదాన్ని చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు వెంటనే ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉంటే తెలుస్తుంది. ప్రతి ఒక్క రైతు కూడా, ప్రతి ఒక్క బీద వ్యక్తి కూడా ఇవాళ గోసపడుతున్నాడు. మేము ఎందుకు తెచ్చుకున్నాం అనవసరంగా అనేది ఇవాళ చాలామంది కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఇవాళ ఒకటే ఏదన్నా అంటే ఫోన్ ట్యాపింగ్ ఆ ట్యాపింగ్ అని చెప్పి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులు ఏదో గింత మచ్చబడినంత మాత్రం దాన్నే చూపిస్తున్నారా? మీరు కర్ణాటక ప్రభుత్వమే ఉంది కదా, మీకు దమ్ము ఉంటే శాతం ఉంటే వాటర్ నిడిపియండి. ఇవాళ మాకు జూరాలకి తాగానికి నీళ్ళు లేవు. ఇవాళ కనీసం ఇంటికి తాగానికి నీళ్ళు ఒక 5 టీఎంసీలో 10 టీఎంసీలో ఇడిపించే చేత కదా మీకు? మరి ప్రభుత్వం మీదే కదా, పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆడ. మరి ఏం పీక్తున్నారు మీరంతా చెప్పు? అంటే మీకు చేత కాదు, ప్రజల్ని పాలించడం చేత కాదు. ఓ కల్లబొల్లి మాటలు మీరు ఏదైనా ఉంటే ఆ అంగు ఆర్భాటం చేయడం తప్ప అభివృద్ధి ఎట్లా చేయాలా, ప్రజలకు ఏం సంక్షేమ పథకాలు ఇలా మనం ఏమి ఇచ్చినాము? మీరు 420 హామీలు ఇచ్చినారు, అంత పక్క 420 కాదు మీరంతా. మీరు 420 పథకాలు ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చినారు. 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీ? మీరు ఏదో బస్సు ఒకటి అది ఉచిత ఇచ్చి కాసి దాన్ని ఏం చేసిరు? మొత్తం ఆడోళ్ళు సిగబట్లు పడుతున్నారు బస్సులకి. ఎవడు ఏమన్నా బస్సు ఉచిత బస్సుని ఎన్నెన్ని ఇస్తావా నువ్వు? నాకు అర్థం కదా. ఉచిత బస్సుని కొట్లాడుకొని చేస్తున్నారు. పని లేని వాళ్ళకి నువ్వు అనవసరంగా తిరుగుతున్నారు అని అనిపించకాడికి తీసుకొచ్చినావు. ఓ మంచి పథకం వరి పంటకు బోనస్ 500 ఇస్తున్నావు, ఏం పీకుతావే మరి? మరి దానికి ఒకవేళ ఇంకా ఏమైనా ఉంటే ఈ మంచి నువ్వు పథకాలు ప్రవేశపెట్టినావు కదా. గ్యాస్ సిలిండర్ అంటివి, గ్యాస్ సిలిండర్ అయిపోతుంది. మహిళలకి 2000 నెలకి 2500 ఇస్తా అంటివి. ఏమే 500 ఎక్కడవే? నువ్వు వచ్చి 100 రోజులు దాటింది కదా ప్రభుత్వము. నేను 100 రోజులు చేస్తా 100 రోజులు మొత్తుకొని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, నువ్వు అబద్ధ మాటలు చెప్తే నీ చాప్టర్ ఇటుకే క్లోజ్. ఖచ్చితంగా మీ దాంట్లో మీకే ఏకనాథ సిండలు ఉండరు. నువ్వు ఎక్కువ రోజులు నిలబడలేవు. నిన్ను త్వరలోనే దించేస్తారు. మీ దాంట్లో మీకే వెనుపోటుదారులు ఉండరు. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నాం. ఖచ్చితంగా మళ్ళొకసారి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబ్ జెండా ఖచ్చితంగా 17 సీట్లు కూడా ఎగిరేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎగిరేస్తాం కూడా, దాంట్లో ఏం డౌట్ లేదు. మళ్ళొకసారి కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష. వారి నాయకత్వమే అభివృద్ధి, వారి నాయకత్వం ఎజెండా తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఈ రాష్ట్రానికి కావాల్సింది శ్రీరామ రక్ష లాంటిది గులాబీ జెండానే.